ఓకే, నేను కనుక్కోలేకపోయినా నొప్పుకుంటున్నాను. చెప్పెవరు నువ్వు? బంగారం. అసలు పేరు చెప్పు. పోనీ ఏ క్లాసో, అట్లీస్ట్ ఏ డిపార్ట్మెంటో చెప్పు, నేనే వచ్చి కనిపెడతాను. ఎందుకు? నేనెవరో తెలుసుకుని తిట్టడానికా? ఇప్పుడు నీ మీద ఎలాంటి కోపం లేదు. అంటే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసావా? అది మనిషిని చూడకుండా ఎలా చెప్పగలం? నన్ను నువ్వు చూడొచ్చు, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటది? నేను నీ ముందుకి రావాలంటే ముందు నువ్వు దాని వెనకాల తిరగటం మానే. ఎవరెనకాల? అదే ఆ కీర్తి వెనకాల. అదేదో పెద్ద ప్రపంచ సుందరని దాని ఫీలింగ్, డబ్బుందని పొగరు. నీలాంటి వాళ్ళందరినీ దాని వెనకాల తిప్పుకోవడం దానికి సరదా. దాని ఫోజులు చూస్తుంటేనే. అసలు నువ్వెవరు మా కీర్తి గురించి మాట్లాడటానికి? అది కాదు. వద్దు, ఇంకేం చెప్పదు. అసలు నువ్వెవరో, నీ పేరేంటో, నువ్వు ఎలా ఉంటావు, ఇవన్నీ నాకు అనవసరం. ఈ రోజు నుంచి ఫోన్ కూడా చేయొద్దు. ఫోన్ పెట్టి. ఇంకోసారి ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేసావు? పెట్టే. ప్లీజ్ కట్ చేయొద్దు. ఐమ్ సారీ. ఇంకోసారి కీర్తి గురించి తప్పుగా మాట్లాడను, ప్రామిస్. అసలు తప్పుగా మాట్లాడటానికి ఏమైనా ఉంటే కదా. నువ్విలా చెప్తుంటే నాకు కీర్తి గురించి తెలుసుకోవాలనుంది. చెప్పవా? ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నేను తనలా ఉండడానికి ట్రై చేస్తాను. అప్పుడు నేను కూడా నీకు నచ్చొచ్చు కదా. ఏంటి సైలెంట్ అయిపోయా? నేను కీర్తిలా మారడం నీకు ఇష్టం లేదా? ట్రై చేస్తే రావటానికి అది డబ్బు కాదు, గుణం. అది పుట్టుకతోనే రావాలి. కీర్తికి ఆ గుణం పుట్టుకతోనే వచ్చింది. సొంత ఫ్యాక్టరీలోనే ఒక వర్కర్లా పనిచేస్తూ వాళ్ళతో పాటే కలిసిపోయే ఏ పెద్దంటి అమ్మాయి గురించి అయినా విన్నావా? అటువంటి అమ్మాయి మా కీర్తి. ఒకప్పుడు హింసా మార్గంలో వెళ్తున్న మా పెద్దయ్యను కూడా అది తప్పని చెప్పి సామాన్యుడిగా మార్చి అందరి దృష్టిలో దేవుణ్ణి చేసింది కూడా మా కీర్తి, తెలుసా? ఒకప్పుడు మంచైనా చెడైనా మన గురించి అందరూ మాట్లాడుకోవడమే ముఖ్యం అనుకునేవాడిని. కానీ తనని చూసిన తర్వాత నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకోవాలని తెలిసింది. తనని చంపాలని చూసిన వాళ్ళని కూడా క్షమించేంత గొప్ప మనసుంది కీర్తికి. బలంతో యుద్ధాలు చేయొచ్చు కానీ ఆపలేమని అర్థం చేసుకున్నాను. వాళ్ల ఊర్లో ఉన్న ఆ 4 రోజుల్లో తన గురించి విన్న తర్వాత పెద్దయ్యకి బాడీగార్డ్గా రావడం కర్తవ్యంగా భావిస్తే కీర్తికి బాడీగార్డ్గా రావడం నా అదృష్టంగా భావించాను. అలాంటి కీర్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నాకు కోపం రాదా? అందుకే తిట్టాను. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హే వెంకీ, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? తప్పు చేసింది, తప్పుగా మాట్లాడింది నేను కదా. ఇప్పుడు నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను, తనని కాదు నిన్ను. ఐ లవ్ యూ వెంకీ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ రియల్లీ లవ్ యూ. వెంకీ, ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? అబే ఏం లేదు, రండి వెళదాం. పర్లేదు, కొద్దిసేపు కూర్చుందాం. కూర్చో. నేను నీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? చెప్పండి. అది కీర్తి, నీ ఫోన్ ఏంటి అక్కడ పెట్టొచ్చావు? మీ నాన్నగారు లైన్లో ఉన్నారు.
మీ నాన్న ఫోన్ చేయలేదు. నేనే అబద్ధం చెప్పాను. తనతో ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావు? అది ఏం లేదు. చూడు కీర్తి, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. కొన్ని రోజుల్లో నీ పెళ్లి కాబోతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకో. మా ఇద్దరికి రాసి పెట్టున్నట్టుంది. లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? తను ప్రేమిస్తుంది నిన్ను కాదు, ఆ ఫోన్ చేస్తున్న అమ్మాయిని. నాకు ఆ అమ్మాయిగానే ఉండిపోవాలని ఉంది. వెంకీ లేకుండా నేను ఉండలేను. ఈ సంగతి మీ నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించావా? ఫోన్లో మాట్లాడుతున్నది నువ్వని వెంకీకి తెలిస్తే మీ నాన్నతో గొడవపడి నిన్ను తీసుకెళ్తాడనుకుంటున్నావా? అదెప్పటికీ జరగదు. తను దేవుళ్ళ చూసే మీ నాన్నగారికి వెంకీ ఎప్పటికీ ద్రోహం చేయలేడు. తనతో మాట్లాడేది నువ్వని తెలిసిన రోజు నిన్ను తీసుకెళ్లి డైరెక్ట్గా మీ ఇంట్లో దింపుతాడు. అదే జరగబోయేది. ఆలోచించు. కీర్తి నువ్వు ఇక్కడే ఉండు. తను అక్కడికి వస్తానంది. నేను తనతో మాట్లాడేది నీకు ఎక్కడి నుంచి కనపడుతుంది. సరే. ఇంకా 15 minutes ఉంది. కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఫస్ట్ టైం కదా. డ్రెస్ అది బాగానే ఉంది కదా? ఓకే. నువ్వేమీ అనుకోకపోతే నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఇప్పుడు నువ్వే తను. ఊరికే జస్ట్ అనుకో. తనతో నేనేం మాట్లాడతానో నీతో ప్రాక్టీస్ చేస్తే కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను అటు తిరుగుతాను, నువ్వు నన్ను పిలుస్తావు అన్నమాట. వెంకీ, వచ్చేసావా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు ఎందుకు నా ముందుకు రాకుండా ఉన్నావు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా నాతో ఆడుకుంటున్నావా? ఆ రోజు నువ్వు ఫోన్లో చెప్పినప్పుడు ఆ ఆనందంలో నేనేమీ చెప్పలేకపోయాను. కానీ ఈ రోజు నీ కళ్ళలో చూసి చెప్తున్నాను. ఏంటది? ఐ డు లవ్. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. సారీ బానే చెప్పాను కదా? ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్గా ఉంది. వచ్చే టైం అయింది. ఆల్ ది బెస్ట్. అలాంటివి ఏమైనా చెప్పొచ్చు కదా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. సారీ, ఏం లేదు. ఏదో టెన్షన్లో కింద పడిపోయాను. ఓకే, ఇట్స్ మై ప్లెజర్. హలో బంగారం, ఎక్కడా? వచ్చేసావా? నేను నీకు కనిపిస్తున్నానా? రెడ్ చెక్ షర్ట్, బ్లూ జీన్స్లో ఉన్నాను. నువ్వు ఏ డ్రెస్లో ఉన్నావు? ఎక్కడున్నావు? నేను వచ్చాను, కానీ నీ ముందుకి రాను. బంగారం, ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాను. ఏమైంది? నువ్వు నన్ను మోసం చేశావు. నిన్నొక్కడనే రమ్మంటే ఆ కీర్తిని కూడా తీసుకొచ్చావు. తన భుజం మీద చేసి మాట్లాడటం అంతా నేను చూశాను. అయ్యో, యు ఆర్ ఎ చీటర్. ఐ హేట్ యు. అది నువ్వు తప్పు. తను కూడా వస్తానని పట్టుపట్టింది, కాదనలేకపోయాను. ఐఎమ్ సారీ. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నా మాట కన్నా తన మాటకే గౌరవం ఇచ్చావు. మన లవ్ ని ఇన్సల్ట్ చేసావు. అదేం లేదు బంగారం, కావాలంటే తను ఇప్పుడే పంపించేస్తాను. అక్కర్లేదు, నేనే వెళ్ళిపోతున్నాను. ఇంకా లైఫ్ లో ఎప్పుడూ నీకు కనపడను. బంగారం, ఫోన్ కూడా చెయ్యను. గుడ్ బై. హలో హలో హలో.
ఏది తను వచ్చిందా? రాలేదు. రాలేదా? ఏమైంది? నువ్వు నాతో రావటం చూసిందంట, వెళ్ళిపోయింది. ఇంకెప్పుడూ కలవనని కనపడనని చెప్పేసింది. అయ్యో సారీ, నేను వచ్చుండకూడదు. అబ్బే పర్లేదు. చూడు, తనే నాకు తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తుంది. తన మీద నీకు అంత నమ్మకమా? తన మీదే కాదు, మా ప్రేమ మీద కూడా నాకు అంత నమ్మకం ఉంది. నిజమైన ప్రేమను దాచడం ఎవరి వల్ల కాదు. రా వెళ్దాం.